కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్లను మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నందు నిరసన వ్యక్తం చేస్తూ బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి రాముడు, రైతు సంఘం మండల కార్యదర్శి వీరేష్లు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్లను తీసుకువచ్చి అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుందని, ఇదే జరిగితే సంఘటిత అసంఘటిత కార్మికులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడ యూనియన్ నాయకులు హెబ్సిబారాణి, లూసమ్మ, వరలక్ష్మి, కెవిపిఎస్ నాయకులు హనుమంతు, ఆటో యూనియన్ నాయకులు చిన్నన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చిన్నారెడ్డి, అంగన్వాడీ ఆయాలు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నిధుల్లో కార్మికులకైతేనేమి, ఆటో కార్మికులకైతేనేమి, ఆశా వర్కర్లకైతేనేమి, అట్లాగే రైతాంగానికైతేనేమి కేటాయించుతున్న బడ్జెట్లో అరకొరపు కార్మికులకు తమ హక్కులను కాలు రాసే విధంగా ఈరోజు ప్రభుత్వం అవలంబిస్తోంది. అంతేకాదు రైతులు కూడా పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడం లేదు. వెల్డింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి కొద్ది వరకు ఈ ప్రాంతంలో వలసలు నివారించవచ్చు, కానీ ఆ వైపు మాత్రము ఈ ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఇంకో తోడ్పడాలని చెప్పేసి మేము ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సభను ఉద్దేశించి మన సిఐటి నాయకులు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. అదేవిధంగా కేవీపీఎస్ నాయకులు, ఆటో యూనియన్ నాయకులు చిన్న, కేవీపీఎస్ నాయకులు హనుమంతు, మరి అందరికీ మరి ధన్యవాదాలు ఉన్నాము. ఇవాళ రైతు, కార్మిక, వ్యవసాయ కూలీల్లో సంఘాల ఆధ్వర్యంలోన దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, ఈ బడ్జెట్కు వ్యతిరేకంగా మరి నిరసన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ కోసి మండలంలోన మరి వైఎస్ఆర్ సర్కిల్లోన సిఐటి ఆధ్వర్యంలోన అంగన్వాడీ ఉద్యోగులు, మరి ఆటో కార్మికులు, మరి కేవీపీఎస్ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. సోదరులారా, ఇవాళ కేంద్ర ప్రభుత్వము మరి ఈరోజు అంటే స్వాతంత్ర పూర్వం వచ్చినప్పటి నుంచి కార్మికులు పోరాడి సాధించినటువంటి 29 చట్టాలని, కార్మిక చట్టాలని మరి ఈరోజు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లు కూడా మరి వేగవంతంగా అమలు చేయడానికి ఏప్రిల్ నుంచి మొదలుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మరి ఈ లేబర్ కోడ్లు అమలైతే మరి ఈరోజు మరి చిన్న ఉద్యోగులకు కానీ మరి ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయరు, సంఘం పెట్టిన అర్హత లేదు, సమ్మె చేసే హక్కు లేదు. ఇటువంటి చట్టాలు మరి తీసుకొచ్చి యజమాన్యానికి అనుకూలంగా ఈ చట్టాలు తీసుకొస్తుంది. దీనివల్ల కార్మికుల గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తుంది. దీన్ని దేశవ్యాప్తంగా కార్మికులు మరి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవసరమైతే సమ్మెకు కూడా పోతారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అంతేకాదు మరి ఈరోజు మరి ప్రభుత్వం ప్రకటించేటువంటి ఇది పేదల బడ్జెట్ అని చెప్తా ఉంది. గవర్నమెంట్లోన మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టే ముందు మరి తెలుగు గురిజాడ అప్పారావు మరి అతి కవితను ప్రస్తావించారు. మరి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని చెప్పి మరి బడ్జెట్ని ప్రస్తావించారు. మరి అయితే మరి పేదరికం నిర్మూలించడానికి ఎటువంటి బడ్జెట్ కూడా దీంట్లో లేదు. ఇది పెద్దలకు ఉపయోగ బడ్జెట్ మాత్రమే ఉంది. ఈ విషయం ఎందుకోసం చెప్తున్నామంటే మరి ఈరోజు ఆహార భద్రత దేశంలోన 24 కోట్ల రేషన్ కార్డులు ఉంటే 84 కోట్ల మంది మరి ఆహార భద్రత పైన ఆధారపడి జీవిస్తున్నారు. మరి అటువంటి వాటికి గతంలో 2.70 లక్షల కోట్లు కేటాయిస్తే దీన్ని సవరించి 2.3 లక్షల కోట్లు మరి ఈరోజు బడ్జెట్లో పెట్టింది. అది కూడా సవరించి 1.97 కోట్లు మాత్రమే గతంలో ఖర్చు చేశారు. మరి ఈ రకంగా మరి ఆహార భద్రత ఎట్లా కల్పిస్తారనేది ఒకసారి ఆలోచించాలనేది. మరి ఇది పేదలకు ఉపయోగపడుతుందా, మరి పెద్దలకు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి. అంతేకాదు మరి జల రక్షణ అంటే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు సౌకర్యం కల్పించేందుకు గతంలో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బడ్జెట్లో ప్రవేశపెడితే దాన్ని సవరించి 22,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగిలిన డబ్బులు వెనక్కి తీసుకొచ్చింది. ఎందుకోసం అంటే మరి గ్రామాల్లో మంచినీటి కల్పిస్తే మరి ఈరోజు ఫిల్టర్ వాటర్ కానీ, కినియా బాటిల్ కానీ, పెప్సీ మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ తగ్గించి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇంతేకాదు మరి గురిజాడ అప్పారావు కూడా చెప్పారు, తిండి కలవాడే కండ కాడు అని చెప్పారు. మరి ప్రజలు తిండి తినాలంటే, కండ ఉండాలంటే వాళ్ళకి పని ఉండాలా. వాళ్ళకి పని ఉంటేనే చేతిలో డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తేనే మంచి ఆహారం తింటారు. మరి అట్లాంటి వాళ్ళకి పని లేదు. ఈరోజు
రోజు ఉపాధి హామీ పథకానికి మరి 2,50,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్ కేవలం 86,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. 86,000 కోట్లు ఖర్చు పెట్టి మరి ఈరోజు గతంలో పెట్టింది. మరి ఈరోజు మరి దానికి తగ్గించి పెట్టి ఈరోజు సవరించి దాన్ని తక్కువ డబ్బులతో ఖర్చు చేసి ఈరోజు పేదలకు పని లేకుండా పరిస్థితి మరి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంతేకాదు అనేక గ్రామీణ ప్రాంతాల్లో 2.60 లక్షల కోట్లు గతంలో పెడితే ఇప్పుడు 65 కోట్లు తగ్గించి గ్రామీణ మౌలిక సదుపాయాలకి మరి ఈ రకంగా ఖర్చు సవరించి మరి ఈ రకంగా బడ్జెట్ పెట్టింది. ఇది పేదలకు ఎట్లా ఉపయోగపడుతుంది? బడ్జెట్ అంటే మరి పేదలకి, కార్మికులకి, అదేవిధంగా రైతులకి, వ్యవసాయ కూలీలకి, మధ్య ప్రజలకి వాళ్ళ కొనుగోలు శక్తి పెంచే విధంగా బడ్జెట్ ఉండాలి తప్ప వాళ్ళని పేదరికంని మరి ఇంకోవైపు పోయే విధంగా ఈ బడ్జెట్ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్, దీన్ని వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి ఏదైతే పేపర్ల వరకే పేదలకు అనుకూలమైన బడ్జెట్ కానీ ఆచరణలకు వచ్చే లోపల పెద్దలకి అనుకూలమైనటువంటి బడ్జెట్ ఇది కేవలము పెట్టుబడిదారులు తయారు చేసిన బడ్జెట్ డైరెక్షన్లోన ఆర్థిక మంత్రి చదివి పార్లమెంట్ వినిపించారు తప్ప పేదలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఈ బడ్జెట్ వల్ల ఆకలి చావులు పెరుగుతాయి, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, మరి అనేక అసమానతలు పెరుగుతాయి. కాబట్టి ఇటువంటి బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ఈ బడ్జెట్ కూడా మేము పత్రాలు కూడా దగ్ధం చేస్తున్నాం. వ్యతిరేక బడ్జెట్ను కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక రైతు సంఘాల ఐక్యత, కార్మిక రైతు వెంటనే కాపాడాలి కార్మిక. హక్కులను వెంటనే స్కీమ్ వర్కర్లకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. స్కీమ్ వర్కర్ కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. స్కీమ్ వర్కర్ కనీస వేతన చట్టాన్ని ఉద్యోగ భద్రత ఐసిడిఎస్ కు నిధులు పెంచాలి. ఐసిడిఎస్ కు నిధులు పెంచాలి. ఐసిడిఎస్ నిధులు సిఐటియు లేబర్ కోడ్ వెంటనే కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ వెంటనే కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ వెంటనే ఉద్యోగ భద్రత అసంఘటిత కార్మిక సామాజిక చట్టాన్ని అమలు చేయాలి. అసంఘటిత కార్మిక సామాజిక చట్టాన్ని అమలు చేయాలి. అసంఘటిత కోడ్లు రైతులకు గిట్టుబాటు ధరలు, వెల్డింగ్ లో ఉన్న ప్రాజెక్టులు వెంటనే వలసలు ఆపేందుకు ప్రత్యేక పరిశ్రమలు కార్మిక కర్షక ఐక్యత వంటి నిధుల్లో కార్మికులకైతేనేమి, ఆటో కార్మికులకైతేనేమి, ఆశా వర్కర్లకైతేనేమి, అట్లాగే రైతాంగానికైతేనేమి కేటాయిస్తున్న